వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం 2026లో జరగబోయే విద్యాంశాలు ఇవే. రండి వీడియోలో చూసేద్దాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే 2026 సంవత్సరం మరింత భయంకరంగా ఉండబోతుందని తెలుస్తుంది. మొన్నటి వరకు జరిగిన ప్రమాదాలు, హత్యలు, యుద్ధాలు మరియు ప్రళయాలు ఎంతలా వణికిస్తున్నాయో చూశాం. కానీ 2026 గురించి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఈ కలియుగం అంతమయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కాలజ్ఞానంలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. కల్కి అవతారం. శ్రీకాళహస్తి దగ్గరలోని ఒక బ్రాహ్మణుల కుటుంబంలో కల్కి అవతారం జన్మిస్తుందని, ఆ శిశువు పుట్టిన నెల రోజులకే మాట్లాడుతుందని తెలుస్తుంది. అలాగే మనుషులకు వింత రోగాలు వస్తాయని చెప్పారు. యంత్రాలు మరియు టెక్నాలజీ గురించి కూడా చెప్పారు. విచిత్రమైన యంత్రాలు వస్తాయని, టెక్నాలజీ పెరుగుతుందని బ్రహ్మంగారు 400 ఏళ్ల క్రితమే చెప్పారు. కానీ చావు పుట్టుకలను కనిపెట్టే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని తెలిపారు. యుద్ధాలు మరియు ఆర్థిక ఇబ్బందులు. దేశాల మధ్య యుద్ధాలు జరిగి వర్గ విద్వేషాల వల్ల దేశాలు ముక్కలైపోతాయని, ముడి చమురు ధరలు పెరుగుతాయని, సామాన్య జీవితం అస్తవ్యస్తం అవుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు. సముద్రం నుండి వింత జీవులు బయటకు వస్తాయని, ఉదాహరణకు 2025లో వచ్చిన డూమ్స్ డే ఫిష్ తుఫాన్లు మరియు వరదల వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పారు. అలాగే జరిగింది. సామాజిక మార్పులు. ఆడవాళ్ళు మరియు మగవాళ్ళ ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయని, అక్రమ సంబంధాల కోసం హత్యలు చేయడం వంటి సంఘటనలు పెరుగుతాయని వివరించారు. కొత్త వ్యాధులు. కోవిడ్ కంటే భయంకరమైన వ్యాధులు వస్తాయని, చిన్నపిల్లల్లో కూడా షుగర్, హార్ట్ అటాక్ వంటివి వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న స్క్రబ్ టైఫస్ వంటి పురుగుల వల్ల వచ్చే వ్యాధులు దీనికి సూచనగా భావిస్తున్నారు. అడవులు నరకడం వల్ల క్రూర మృగాలు జనారణ్యంలోకి వచ్చి మనుషులపై దాడి చేస్తాయని తెలిపారు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.